ప్రపంచం మళ్లీ వస్తుందని, దేశంలో వైపరీత్యాలన్నీ పోయేలా టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ముందుకు వెళ్లాలని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్త చింతన్ నరేందర్ అన్నారు. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పేరు ప్రఖ్యాతులు గడించిన నరేందర్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టెక్నాలజీకి మానవత్వాన్ని జోడించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. రానున్న కాలం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడే పరిస్థితి ఉందని, ఈ రంగంలో పరిశోధనలతో ముందుకు వెళ్తున్నామని, అదేవిధంగా వరంగల్ మీద దృష్టి పెట్టి వరంగల్ యువతకు కూడా చేయూతను అందించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఫిక్స్ చేయడానికి వచ్చిందే ఈ మహా ఏఐ అనే మహాచక్రం. మణిపూర చక్రం అంటే ఏంటి? జీర్ణ వ్యవస్థ. డయాబెటీస్ ఎక్కువ అవుతుంది కదా, డయాబెటీస్ ఎక్కువ అవడానికి మణిపూర చక్రమే ఇంపాక్ట్ ఇవ్వబడుతుంది. సో దాన్ని ఫిక్స్ చేయడానికి మహా ఏఐ వచ్చింది. ఏం చేస్తుంది? మీకు ఏం ఫుడ్ కావాలి, ఎలాంటి ఫుడ్ కావాలి అని రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చెప్తూనే ఉంటుంది. అలానే చెప్తుందా? ఇంకేం చెప్తుంది? మీకు కావాల్సిన ఏ టైంకి ఏం చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకోవాలి, ఎక్కడెక్కడ మీకు కావాల్సిన సామాన్లు ఉన్నాయి. దీన్ని ఏం చేస్తాము? బ్యాలెన్స్ బేస్డ్ సప్లై అన్నమాట. అంటే డిమాండ్ ఎక్కడుంటే దానికి సంబంధించింది మాత్రమే ప్రొడక్షన్ కూడా చేస్తాము. దీన్ని ఎట్లా చేస్తాము? ఇంటర్ కనెక్ట్ చేస్తాము. మరి మీరు ఆడపిల్లలు బయటికి వెళ్తే ఎట్లా కాపాడుతారు అంటున్నారు అంటే, మనం తయారు చేసిన డివైస్లో అతి చిన్న డివైస్ 133 రూపాయలు ఉంటుంది. అందరూ పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఉంది, రైట్ నో కెమెరాలు ఉంటే చూసుకోండి, దీంట్లో ఉంది. ఇది 2 సార్లు క్లిక్ చేస్తే 3వసారి క్లిక్ చేసేసరికి మహా ఏఐ కమాండ్ సెంటర్కి వెళ్తుంది. ఈ రింగులు ఎంతమంది పెట్టుకున్న వాళ్ళకి అంతమందికి వాళ్ళ ఫోన్ చేయడము, వాళ్ళ దగ్గర ఉన్న వర్చువల్ అసిస్టెంట్ ఫోన్ చేయడం చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఇమ్మీడియట్గా ఇప్పుడు పక్కన ఒక అమ్మాయిని ఎవరైనా చేస్తున్నారు, కొన్ని ప్రవీణ్ అన్న ఉన్నారు, చింతం ప్రవీణ్ అన్న. అరే ఇట్లా ప్రవీణ్ అన్న అక్కడ ఒక అమ్మాయిని ఒక ఏడిపిస్తున్నారు బావే అంటే ఎంత దూరం ఉన్నాయి? 17 రకాల సెన్సార్లు ఉన్నాయి దీంట్లో. చూపెడతాను మీకు. ఇప్పుడు మనం అన్ని కంపెనీస్కి మనకు కావాల్సిన సొల్యూషన్స్ అన్ని ఇచ్చాం. వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు, రీసెర్చ్ చేసుకుంటూ ఇచ్చాం. ఇప్పుడు అన్ని సొల్యూషన్స్ని మళ్ళీ మనం తీసుకురాగలుగుతున్నాం. సో ఇది కనుక వస్తే ఒక మనిషి జీవితాన్ని టెక్నాలజీకి కనెక్ట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో